ఇవాళ ఒక గొప్ప నాయకుడు ప్రజల్లోకి వస్తే ఎలా రిసీవ్ చేసుకుంటారు, అదే ఒక ప్రజాద్రోహి ప్రజల్లోకి వస్తే ఎలా రిసీవ్ చేసుకుంటారో అవును ఈ నెల రోజుల్లోనే మనం చూస్తున్నాం. రాష్ట్రం అప్పుల్లో ఉందని చెప్పి ఆయన కార్యాలయానికి కూడా మరమ్మతులు చేసుకోలేదు. అవును, ₹1 ఎంతో అవుతాయి, మీకు మొత్తం రెనోవేషన్ చేస్తాము అంటే రెనోవేషన్ అవసరం లేదు. ముందు పంచాయతీలకి డబ్బులు లేవు. అక్కడ ఇచ్చినటువంటి ఆ 14వ ఆర్థిక సంఘం నిధులు 8,000 కోట్లు దారి మళ్లించాడు. అవును, ఎవరు? జగన్మోహన్ రెడ్డి. 8,000 కోట్లు గ్రామాల్లో పెట్టాల్సిన ఖర్చు నువ్వు ఎటు మళ్ళించావో తెలియదు, ఏం చేసావో తెలియని పరిస్థితుల్లో ఇవాళ పంచాయతీలే ఇంత అప్పుల్లో ఉన్నప్పుడు నేను జీతం కూడా తీసుకోను అన్నట్టున్నాడు. అవును అన్నాడు. మొదట ఏమన్నాడు, జీతం తీసుకుంటేనే నాకు బాధ్యత, నేను వీళ్ళ దగ్గర డబ్బు తీసుకున్నాను కాబట్టి వీళ్ళకి నేను సేవకుడిని అనేది నాకు గుర్తు వస్తుంది కాబట్టి తీసుకుంటా అన్నాడు. అలాంటిది ఈ పరిస్థితి చూసినాక వాళ్ళు తెచ్చి ఇచ్చారంట. ఏమన్నా మీరు 10 రోజులైంది మంత్రిగా బాధ్యతలు తీసుకుని 35,000 చెక్ రాసిస్తే వద్దులే ఈ 35,000 మీరే ఉంచుకోండను ఏదో అన్నట్టుగా మనం చూసాం మీడియాలో కూడా. మనం ఏమనుకున్నామంటే జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్తే పరదాలు, ప్రతి ఇంటి ముందు 2 పోలీసుల్ని కాపలా, ఎక్కడ రాళ్ళు వేస్తారో అని వలలు కట్టడం చూసాం. అదే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తొలిసారి సెక్రటేరియట్కి వెళ్తే పూల జల్లు, పూల బాట పరిచారు. అసలు ఇక్కడ అమరావతి ప్రజలు చంద్రబాబు వచ్చిన రోజు బాధ్యతల స్వీకారంలో మొత్తం ఆ పూలే జల్లారు. ఎక్కడ? విజయవాడ నుంచి నీకు మందడం సెక్రటేరియట్ దాకా. పవన్ కళ్యాణ్ వస్తున్నప్పుడు ఆయన అసలు ఆశ్చర్యపోయారు. ఏంటి అసలు అంటే ఈ రిసీవింగ్ అర్థం ఏంటి? వాళ్ళంతగా ఇవాళ బాధలు పడ్డారు. ఏది? అమరావతి ప్రజలు నానా పాటలు పడ్డారు, నరకం చూశారు అనమాట. ఎప్పుడైతే చంద్రబాబు సీఎం, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాడో పండగ చేసుకున్నారు. ఈ పూల బాట బరుస్తుంటే అది కూడా వద్దన్నాడు. ఏంటి? మొన్నేదో వారాహి దీక్ష తీసుకున్నాడు అనుకుంటా. ఆ దీక్ష తీసుకున్నప్పుడు మనం పవన్ కళ్యాణ్ అనకూడదు, స్వామి అనాలనుకుంటా. పవన్ స్వామి గులాబీలో ఏదో పరిస్తే వాటి మీద నడవకుండా పక్కకి వెళ్ళిపోయి నాకు వద్దులే, నేను పూలు తొక్కకూడదంటూ నడిచిన వీడియో ఏదో నేను చూశాను సోషల్ మీడియాలో. అంటే అది ఉండాల. ఆయన కలవడానికి వచ్చిన వాళ్ళకి కూడా శాలువాలు, బొకేలు వద్దు, మీరు ఏదైనా పేదల ఆకలి తీర్చేది ఏదైనా తీసుకురండి నా దగ్గరికి. విగ్రహాలు తెస్తున్నారంట. ఏం చేసుకోనయ్యా అన్ని విగ్రహాలు, నేను ఎక్కడ పెట్టుకోను? సో మెమంటోలు విగ్రహాలు రకరకాల, ఆయనకి భక్తి ఉందని చెప్పేసి ప్రతి వాళ్ళు విగ్రహం తీసుకుపోతున్నారు. ఎక్కడ పెట్టుకోమంటారు నన్ను? ఆ విగ్రహాలన్నీ కూడా విగ్రహంగా నన్ను పెట్టడమేగా. సో పూజ రూమ్లో కూడా పట్టవు. సో ఇప్పుడు ఏంటంటే కొంతమంది బొకేలు తీసుకొస్తున్నారు, వేస్ట్ అయిపోతున్నాయి. శాలువాలని ఎన్నెన్ని ఉంచుకుంటాడు, వేస్ట్ అయిపోతుంది. దీని బదులు మీరు ఈ ఖర్చుని పేదల ఆకలి తీర్చడానికి ఏమైనా చేయండి అని చెప్పాడు నిన్న. డొక్కా సీతమ్మ క్యాంటీన్లు పెడతాం కదా, దానికి విరాళంగా ఏమని ఇవ్వండి, తీసుకుంటాను. దానికి ఒక చెక్కులాగా ఏదైనా ఇవ్వండి, తీసుకుంటాను. 500 ఇచ్చినా పర్లేదు అంటున్నాడు. 500 ఇవ్వండి, 200 ఇవ్వండి దానికి చెక్కు, దానికి ఉపయోగపడతాయి అంటున్నాడు. లేదా ఏదైనా తినగలిగిన ఫ్రూట్స్ లాంటివి ఇవ్వండి, అనాథాశ్రమాలకు పంపిస్తానంటున్నాడు. మీరు ఇస్తే ఒక 100 కేజీల ఫ్రూట్స్ వచ్చినాయి అనుకోండి సార్, ఆ 100 కేజీలని ఒక 10 అనాథాశ్రమాలకు పంపిస్తాయట. అంతే కదా. ఇప్పుడు వెంటనే నిన్న మాట అన్నాడో లేదో ఇవాళ కూరగాయలు తీసుకొచ్చి ఇచ్చారంట. ఏది? బొకే ప్లేస్లో బాలసౌరిగిళ్ళు కూరగాయలే నీకు చక్కగా బొకే టైప్లో తయారు చేసి ఒక దీంట్లో పెట్టి ఇచ్చిన. దీంట్లో ఏమవుతుందంటే వాళ్ళు ఏది ఇచ్చినా, స్వీట్స్ ఇచ్చినా, ఇలా కూరగాయలు ఇచ్చినా, ఇలాంటి ఏంటి అక్కడ ఉన్న హాస్టల్కి పంపిస్తాడు. అక్కడ ఉన్నటువంటి ఆ గిరిజన సంక్షేమ వసతి గృహాల్లో పిల్లలకి తినమని పంపించే పరిస్థితుల్లో మంచి నిర్ణయం సార్. ఇవాళ వృధా వినియోగం. ఏది? నా ఫర్నిచర్ నేనే తెచ్చుకుంటా అన్నాడు. మీ ఫర్నిచరు ఈ ₹1 ఈ రెనోవేషన్కి ఏం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదన్నాడు. అవును, జగన్మోహన్ రెడ్డిని మనం చూసాం. ఎంత లావిష్ ఎక్స్పెండిచర్, ఎంత విలాస జీవితం. ఏంటి? ఆ ఋషికొండలో ఆ బాత్రూమ్, ఆ టబ్ ఏదో ఎంత దాని కాస్ట్ 36 లక్షలు బాత్రూమ్ టబ్ అంట. ఆ కమోడ్ 15 లక్షలు అంట. విచిత్రం ఏంటంటే సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఫర్నిచర్ ప్రభుత్వ సొమ్ముతో కొనుక్కున్న ఫర్నిచర్ని ఆయన ఇంట్లో పెట్టుకున్నాడు. ఇవాళ అదేందయ్యా, ఫర్నిచర్ ప్రభుత్వ సొమ్ముతో కొనుక్కున్నావు కదా, తిరిగి హ్యాండ్ ఓవర్ చేయమంటే
వాళ్ళు అన్న మాటలు కొడాలి నాన్న లాంటి వాళ్ళు ఎంత అయితే బొచ్చు ఇది ఎంత అయితే చెప్తే ఇచ్చి పడేస్తాం అంతే. ఇది ఇట్లానా సార్ మాట్లాడేది? ఒకవైపు వాళ్ళకి ఇప్పుడున్న ప్రభుత్వానికి ఎంత తేడా ఉంది. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో లాగా కాకుండా ఆర్భాటాలకు హడావిడికి దూరం అయిపోయాడు. ఆయన కూడా సింపుల్ గవర్నెన్స్ తీసుకుంటున్నానని చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు అసలు ఫర్నిచరే వద్దు, నా సొంత సొమ్ముతో ఫర్నిచర్ వేసుకుంటా అన్నాడు. సో 1,00,000 కోట్లు దొబ్బేసిన జగన్మోహన్ రెడ్డి ఏమో ప్రభుత్వ సొమ్ముతో అప్పనంగా తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నాడు. ఇది చాలా వ్యత్యాసం ఉంది కదా వీళ్ళకి. చూడటానికి చాలా చిన్న చిన్న అంశాలుగా ఉంటాయి కానీ ప్రజలు వీటినే ఎక్కువగా గమనిస్తారు. ఎందుకంటే వీటిపైనే వాళ్ళు ఎక్కువ దృష్టి పెడతారు కూడా. జగన్మోహన్ రెడ్డి కొన్ని 100 కోట్లు తన క్యాంప్ ఆఫీసులకి ఎంత పెద్ద ఎత్తున ప్రజాధనం దుర్వినియోగం చేశారో మీడియాలో కథనాలు వరుసపెట్టి వస్తున్నాయి. ఏంటి ఆ తాడేపల్లి ప్యాలెస్కి ఏ విధంగా అతను 30 అడుగుల కంచె ఫెన్సింగ్కి అసలు అక్కడ వాడినటువంటి ఫర్నిచర్, ఋషికొండలో ఫర్నిచర్ చూసి ఇక్కడ ఇంకెంత పెట్టి బాత్ టబ్ కొన్నాడు, ఇక్కడ ఎంత పెట్టి. సరే అదంతా ఆయన క్యాంప్ ఇప్పుడు ఆయన ఇంటర్వ్యూ అంతా కూడా ప్రభుత్వ సొమ్ముతో తీసుకున్నవేనా ఫర్నిచర్ అంతా? అంతే కదా. ఇప్పుడు ఇవాళ జిఐడి ఆయనకు నోటీస్ పంపింది. సాధారణ పరిపాలన శాఖ మీ ఫర్నిచర్ మీ దగ్గర మీరు ఈ 5 ఏళ్లలో తీసుకున్నది ఎంత, అదంతా కూడా మీరు హ్యాండ్ ఓవర్ చేయండి అని అంటే వాళ్ళు విజిట్ చేశారు. ఏది జిఐడి బృందం తాడేపల్లి ప్యాలెస్ సందర్శించింది. ఇప్పటి వరకు అతను మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక లేఖ రాయకపోవటం కానీ, ఆ కొన్న ఫర్నిచర్ హ్యాండ్ ఓవర్ చేయకపోవటం కానీ ఎలా చూస్తారు? ఈ ఫర్నిచర్కే మీరు కోడెల శివప్రసాద్ ప్రాణం తీశారు. ఏది ఆయన ఏదో అసెంబ్లీ కుర్చీ లేదో 2-3 ఆయన కొడుకు షోరూంలో చూసి పిఎస్ఆర్ ఆంజనేయులు ఆ రోజు ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా ఆయన పైన ఎంత వేధింపులకు గురి చేసి ఆయన్ని ఏ విధంగా అవమానించి ఆత్మహత్యకి పురిగొల్పిన పరిస్థితి. మీరు మాత్రం మరి ఈ విధంగా 100 కోట్లు మరి ఫర్నిచరు మీ బిల్డింగ్స్ బాగు చేయించుకోవటం, అటు తాడేపల్లి ప్యాలెస్, ఇటు లోటస్ పాండ్ ఇక్కడ హైదరాబాద్లో, అక్కడ పులివెందుల్లో, బెంగళూరు యలహంక ప్యాలెస్, తనకు ఉన్నటువంటి అనేక నగరాల్లో అనేక భవనాలకి ఎంత పెద్ద ఎత్తున ఫర్నిచర్ దుర్వినియోగం. అదే పవన్ కళ్యాణ్ తన ఆఫీస్లో ₹1,00,00,000 ఫర్నిచరు మేము రెనోవేషన్ చేస్తామండి అంటేనే వద్దన్నాడంటే, జీతమే నాకు అవసరం లేదన్నాడంటే, ఇవాళ బేరీజ్ వేస్తున్నారు ప్రజలు, తేడా గమనిస్తున్నారు. అతనేంటి ఇతనేంటి. నాయకుడు ప్రజలకు ఇచ్చే సందేశం ఇది. ఏది ఇలాంటి చర్యల ద్వారానే ఇవాళ ప్రజల్లో ముద్ర పడేదన్నమాట.